మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎల్లవేళలా సహకారాలు అందిస్తున్నటువంటి చిక్కడపల్లి పోలీసు బృందానికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనకు గ్రూప్ 1 మీద వచ్చినటువంటి వాయిదా అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఈరోజు వాయిదా రావచ్చు, కానీ ఆ తీర్పు ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులపైనే మన 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 సైడే ఉంటుంది అనేటువంటిది మేము లంకా బజాయించి చెప్తా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, కానీ తీర్పు మాత్రం మన సైడే ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుగుంటారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏడిపోయినాయి. మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిరో అది చాలా ముమ్మాటికి తప్పు. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు, వీళ్ళు ఏ విధంగా ఇస్తూ ఉన్నారనేటువంటిది కనీసం అవగాహన తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వానికి నిలదీస్తూ ఉన్నాం. ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలోనే మీరు వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు మీకన్నా శరం ఉండాలి కదా. మీరు ఏడిపోయారు ఈరోజు. మా ఎలక్షన్ల కంటే ముందు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి 2 లక్షల ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, 1 ఏడాదిలోనే నింపుతాం అన్నటువంటి ప్రియాంక గాంధీ గారికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఆనాడు మమ్మల్ని ఉసిగొలిపి మీరు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇది తగదనేటువంటిది నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా అయితే దించినామో మీ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా దించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు స్థానిక ఎలక్షన్లు అయిపోయినాయి అనేటువంటిది కాదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మీ యొక్క పార్టీ గుర్తులు ఉంటుంది కదా. మా నిరుద్యోగులమైనటువంటి మేమందరం కలిసి మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్గా మేము ప్రచారాలు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించేటట్టు మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా ఉండాలి. కోర్టు పరిధిలో కూడా మీరు కోర్టులకు మేము వెళ్లకుండా, కోర్టుల్లో కేసు వేయకుండా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చేసేటప్పుడే క్లియర్గా అనేటువంటిది చూసి వేయండి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.